మూడు పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తా ఉన్నాయి. అందులో ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్, మూడు బీఆర్ఎస్. నేను మీ అందరిని ఒక్కటే మాట కోరుతా ఉన్నా, ఒక పిచ్చిలో ఉన్మాదంలో కాకుండా ఆలోచన చేసి ప్రజాస్వామ్య పరిణతితో మనం ఓటేసినట్టయితే మనకు, మన రాష్ట్రానికి, మనందరికీ కూడా లాభం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ఏ వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా? బీజేపీ హయాంలో పెద్ద పెద్ద నినాదాలు, మేక్ ఇన్ ఇండియా, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. ఏమైనా లాభం జరిగిందా? ఎవరికన్నా జరిగిందా? 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి దేశవ్యాప్తంగా. మోడీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు. ఇది నిజమేనా? కరెక్టేనా? ఇది న్యాయమా అన్యాయమా? అదే రకంగా బేటీ పడావో బేటీ బచావో, ఏ బేటీ కన్నా పడాయించిండ్రా? ఏ బేటీనన్నా బచాయించిండ్రా? మొత్తం ఎక్కడ చూసినా మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలలో. దేశవ్యాప్తంగా వార్తలు చూస్తే కళ్ళలో నీళ్ళొచ్చే పరిస్థితి ఉంది. మహిళల మీద రోజు దాడులే, దళిత మహిళల మీద, పేద మహిళల మీద. అదేవిధంగా మన భారతదేశ రూపాయి విలువ ఎంత ఇయ్యాలా? విలువ ఎంత? మన భారతదేశ డాలర్ కరెన్సీ చూస్తే దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోనంత హీన స్థాయికి పడిపోయి 83 రూపాయలకు దిగజారిపోయింది. అంతర్జాతీయంగా ఇది భారతదేశ గౌరవం. ఇది బీజేపీ పరిపాలన ఫలితం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఏం జరుగుతూ ఉంది ఇలా ఈ ఎలక్షన్లలో? ఏం జరుగుతూ ఉంది? అది ఏందా బాబు? సపోర్ట్ బంద్ చేయమని చెప్పు. జనరేటరా ఏందది? చందు నిలబడ్డం, నువ్వు సప్పుడెంతో చూడు. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది, ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఒట్లు పెట్టుకుంటుంది. ఒకడేమో ఓట్లు, ఒకడేమో ఒట్లు. ఇదే జరుగుతుంది కదా. ఇవ్వలే బాబా, అది నిలబడతలేదా? చప్పుడైంది అది. చందు ఏందా నువ్వు నిలబడుతున్నావు? ఆ చప్పుడు బంద్ చెప్పి. ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు, ఇంకో పార్టీ ఏమో దేవుని మీద ఓట్లు. అంతేనా? నేను ఒక్క మాట మీ బిడ్డగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం మనం నిర్మాణం చేసుకున్నాం. అద్భుతంగా చేసుకున్నాం. ఎన్నడన్నా యాదాద్రి దేవాలయాన్ని, యాదగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా? ఇగో ఇది తేడా. ఈ రెండు పార్టీల నాటకాలు భువనగిరిలో చాలా పెద్దగా వినాలి. ఒకడొస్తాడు బీఆర్ఎస్ బీజేపీకి బి టీం అని కూడా అంటాడు. వీడు వాడిని అంటాడు, వాడు వీడిని అంటాడు. కానీ భువనగిరిలో జరిగింది ఏందండి? భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత్ అయిపోయి మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్, బీజేపీ వాడు వైస్ చైర్మన్. ఈ మాట నిజమేనా? మరి ఎవడు ఎవనికి బి టీం? ఇలా మోడీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ పడిపోయింది, మహిళలకు రక్షణ లేదు, నిరుద్యోగం పెరిగిపోయింది, దేశంలో పేదరికం పెరిగిపోతా ఉంది, అనేక సమస్యలుంటే అది ఏం లేదు. అక్షంతలు కలపాలి, తీర్థం పుచ్చుకోవాలి, పులిహోర ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి. అంతేనా? ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా? మన పొలాలకు నీళ్లు తెస్తుందా?
ఇదే నరేంద్ర మోడీ ఏం చేసిండు? కేసీఆర్ నువ్వు తెలంగాణలో